హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు 'యాంగ్రీ హస్బెండ్' ఎపిసోడ్ 34. నాకేం చూడాలని లేదు. నేనెక్కడికి రాను. నేను రూమ్‌లోనే ఉంటాను. మీరు పని పూర్తయ్యాక చూడాల్సినవి చూసి రండి అనంది దియా. అయాన్‌కి చాలా కోపం వచ్చింది. ఏంటే ఊరుకున్న కొద్దీ ఓవర్ చేస్తున్నావు? నువ్వు నా బానిసవి. నేనేది చెప్తే నువ్వది చేయాలి. దట్స్ ఇట్ అని అయాన్ గట్టిగా అరిచాడు. దియా బెదిరిపోయింది. ప్రాజెక్ట్ పని కంప్లీట్ చేసుకొని సిటీ విజిటింగ్‌కి వెళ్లారు. దియా అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఉండటంతో అయాన్‌కి కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. జైపూర్ ఎన్నిసార్లు చూసావు? అని అడిగాడు అయాన్. ఒక్కసారి కూడా చూడలేదు. మరెందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? నా వాళ్ళతో వస్తే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. పరాయి వాళ్ళతో వస్తే ఉండదు అని చెప్పింది దియా. ఆ మాటని అయాన్ భరించలేక హే అని గట్టిగా అరిచాడు. ఆమెను కొట్టలేక. ఏమైంది? అని భయపడుతూ అడిగింది దియా. నన్ను పరాయివాణ్ణంటావా? నేను నీకెవరు దియా? అని గట్టిగా అరుస్తూ అడిగాడు అయాన్. మీరు నా బాస్ అని బెదురుతూ చెప్పింది దియా. అయాన్‌కి పిచ్చి పట్టినట్లవుతుంది. అసలతను ఎందుకిలా రియాక్ట్ అవుతున్నాడో అతనికే తెలియట్లేదు. దియా అంత మాట అన్నాక ఎక్కడికి వెళ్ళాలనిపించక వేరే సిటీకి ఫ్లైట్‌లో వెళ్ళి అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని ఆ రాత్రి అక్కడే ఉన్నారు. పొద్దునుండి అయాన్‌కి, దియకు మాటల్లేవు. సైలెంట్‌గా భోజనం చేసి పడుకున్నారు. బిందు తల్లి లీలా, తండ్రి సోమేష్ బిందుని తీసుకొని అబ్బాయిని చూడ్డానికి 5 స్టార్ హోటల్‌కి వచ్చారు. బిందు బలవంతంగా పెళ్ళికొడుకు ముందు కూర్చుంది. నేనమ్మాయితో పర్సనల్‌గా మాట్లాడాలి అని అన్నాడు పెళ్ళికొడుకు. బిందుకి పిచ్చి కోపం వస్తుంది కానీ తల్లిదండ్రుల కోసం తప్పలేదు. పెళ్లి చూపులయ్యాక ఏదో ఒకటి చెప్పి అబ్బాయి నచ్చలేదని ఎస్కేప్ అవ్వాలనుకుని డిసైడ్ అయ్యి వచ్చింది. బిందు కోపంగా అబ్బాయి వెంట పక్కకు వెళ్ళి తన కోపాన్ని బయటపడనివ్వకుండా నార్మల్‌గా ఉంది. పెళ్ళికి ముందే మనం కొన్ని విషయాలు క్లియర్‌గా మాట్లాడుకోవడం మంచిది అని అన్నాడు అబ్బాయి. ఓకే అనంది బిందు. 2 సంవత్సరాల నుండి నువ్వొక అబ్బాయిని ప్రేమించావంట. ఆ ప్రేమ పెళ్లి వరకు వచ్చిందంట. నిజమేనా? నిజమే. ప్రేమించిన వాణ్ణి కాదని పెళ్లి నుండి ఎందుకు పారిపోయావని నేనడగను. అది నీ పర్సనల్. కానీ నేనొక విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఆర్ యూ వర్జిన్? అబ్బాయి అడిగిన ప్రశ్నతో బిందు స్థాణువైతే ఆ మాటలు విన్న దీపక్ పిడికిలి ఆవేశంగా బిగుసుకుంది. అదే రెస్టారెంట్‌కొచ్చిన దీపక్ ఫోన్ మాట్లాడడానికి పక్కకొస్తే అతనికి దగ్గరలో ఉన్న వీళ్ళ మాటలు విన్నాడు. మిస్టర్ ఏం మాట్లాడుతున్నావు? ఆవేశంగా అరిచింది బిందు. ఆ అరుపుకి బిందు తల్లిదండ్రులు, అబ్బాయి వాళ్ళొచ్చి ఏమైంది? అని అడిగారు. 2 సంవత్సరాలు లవర్‌తో తిరిగింది కాబట్టి నువ్వొచ్చినా అని అడిగాను. అది తప్పా? అని రెట్టించాడు అబ్బాయి. బిందుకి అతనిని తన్నాలన్నంత కోపం వచ్చింది. బిందు తల్లిదండ్రులకు కూడా కోపం వచ్చినా కంట్రోల్ చేసుకొని, మా బిందు అలాంటిది కాదు. పెళ్ళికి ముందు హద్దులు దాటదు అని చెప్పారు. నమ్మకమేంటి? ప్రూఫ్ ఉందా? లేకపోతే టెస్ట్ చేయించి ప్రూఫ్ తీసుకురండి. అప్పుడే నమ్ముతాను. ఎంతమందితో తిరిగిందో, ఎంతమందితో కడుపు తెచ్చుకుందో ఎవరికి తెలుసు? ఆ మాట అతని నోటి నుండొచ్చిన ఆ మరుక్షణమే అతని దవడ పగిలి రక్తం నోటి నుండి రక్తం బయటకొచ్చింది. అందరూ తిరిగి చూశారు. దీపక్ వెర్రెత్తిపోతూ అతని కాలర్ పట్టుకొని, "బిందు గురించే తప్పుగా మాట్లాడతావా? చంపేస్తాను" అని ఆవేశంగా అరుస్తూ అతని కడుపులో ఒక తన్ను తన్నాడు. అతను ఎగురుకుంటూ వెళ్లి ఆమడ దూరం పడ్డాడు.
దీపక్ అతనిని విసురుగా లేపి, "ఆర్ యూ వర్జిన్?" అని గట్టిగా అరుస్తూ, "నువ్వెంత మందితో తిరిగి ఎంతమంది కడుపు చేశావురా? నీకు లేని ప్రూఫ్ తను తీసుకురావాలా?" అంటూ దీపక్ అతనిని ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు. "రేయ్! ఎవర్రా నువ్వు?" అతను చెయ్యెత్తగా దీపక్ అతని చెయ్యిని విరిచేశాడు. అమ్మా! అని ప్రాణం పోయినట్లు అరిచాడతను. దీపక్ అతనిని రక్తం వచ్చేలా కొట్టి, "ఇంకోసారి మా కంటికి కనిపించావో ప్రాణం తీస్తాను." చింతనిప్పులా మండుతున్న కళ్ళతో బెదిరించి తోసేశాడు. అతను కష్టంగా లేచి దీపక్‌కి భయపడుతూ పారిపోయాడు. ఆ అబ్బాయన్న మాటలతో బిందు తల్లిదండ్రులు మౌనంగా రోదిస్తుంటే, బిందు భరించలేని బాధతో గట్టిగా ఏడుస్తుంది. దీపక్, లీల సోమేష్ ముందుకొచ్చి, బిందు పెళ్ళికి రెడీగా లేనప్పుడు తనని ఫోర్స్ చేసి పెళ్లి చేస్తే తన లైఫే నాశనమవుతుంది. ఒకవేళ తను ఒప్పుకున్నా, అబ్బాయి ఎలాంటివాడో తెలుసుకోకుండా బిందుని పెళ్లి చూపులకు తీసుకురాకండి ప్లీజ్ అని రిక్వెస్టింగ్‌గా చెప్పి వెళ్ళిపోయాడు. లీలా, సోమేష్ బిందును ఓదారుస్తూ అక్కడి నుండి తీసుకెళ్ళిపోయారు. ఉదయం ఫ్లైట్‌లో జైసల్మర్‌కి చేరుకొని ఆఫీస్ పని కంప్లీట్ అయ్యాక అయాన్ తిరిగి హైదరాబాద్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేయబోతుంటే, "నాకు ఎడారి చూడాలనుంది" అని టక్కున అడిగేసింది దియా. అయాన్ తనతో వాదిస్తాడనుకుంది కానీ, అయాన్ ఏం మాట్లాడకుండా ఆన్‌లైన్‌లో కార్ రెంట్‌కి తీసుకున్నాడు. ఇద్దరూ కార్‌లో ఎడారికి బయలుదేరారు. అయాన్ ఆమెతో మాట్లాడడమే మానేశాడు. దియా అయాన్ మాట్లాడతాడేమోనని అప్పుడప్పుడు అతని వైపు చూస్తూ ఉంది. కానీ తను మాత్రం మాట్లాడే ధైర్యం చేయట్లేదు. అయాన్ అరుపు అక్కర్లేదు. అతని చూపు చాలు ఆమెను వణికించడానికి. అందుకే భయపడుతుంది. కార్ డెస్టినేషన్ చేరుకుంది. అయాన్ దియాతో పాటు ముందుకు నడిచాడు. దియా ఎడారిని చూసి చాలా ఎక్సైట్ అయింది. ఒంటెల్ని చూసినా మరింత ఎక్సైట్ అయ్యి, నాకెప్పటినుండో ఒంటె ఎక్కాలని కోరిక. ఎక్కనా? అని అయాన్‌ని అడిగింది దియా. అయాన్ దియతో ఏం మాట్లాడకుండా ఒక ఒంటె దగ్గరికి వెళ్ళబోతుంటే, "ఈ ఒంటె కాదు, ఆ ఒంటె ఎక్కుతా" అనంది. "ఏదైతే ఏంటి?" అన్నట్లుగా అయాన్ ఆమెను చూశాడు. "అదైతే చాలా మెల్లిగా వెళ్తుందనిపిస్తుంది. అందుకే" అనంది దియా అయాన్ చూపులో అర్థమై. అయాన్ ఆ ఒంటె దగ్గర టికెట్ తీసుకొని దియను ఒంటె ఎక్కించాడు. దియ ఎంత భయపడుతుందో అంతకంటే ఎక్కువ ఎక్సైట్ అవుతుంది. చాలా సంతోషంగా అనిపించిందామెకి. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు లేదు. ఏమైందో ఏమో తెలీదు. అప్పటి వరకు మెల్లిగా వెళ్తున్న ఒంటె పరిగెత్తడం మొదలుపెట్టింది. రైడర్‌కి అందకుండా క్షణంలో చాలా స్పీడ్‌గా పరిగెత్తుతూ వెళ్తుంటే దియ హడలిపోయి అయాన్ అని దియ గట్టిగా అరిచింది. దియా అని భయంగా అరుస్తూ అయాన్ ఒంటె వెంట పరిగెత్తాడు. ఒంటె స్పీడ్‌కి అయాన్ స్పీడ్ అందుకోలేకపోయింది. అయాన్ అని దియ గట్టిగా ఏడుస్తూ కింద పడిపోకుండా ఎంత గట్టిగా తాడు పట్టుకున్నా దాని స్పీడ్‌కి దియ జారి ఒంటె మీద నుండి పడిపోతుంది. ఒంటె మీద నుండి పడిపోతున్న దియ గట్టిగా అరుస్తూ సైడ్‌కి ఆని తాడు గట్టిగా పట్టుకొనుంది. ఒంటె పరిగెడుతూనే ఉంది. దియ సైడ్‌కి ఉండి తాడును ఎక్కువసేపు పట్టుకొని ఉండలేక జారి కింద పడిపోయింది. ఒంటె పరిగెడుతూ అలా వెళ్తూనే ఉంది. అంత స్పీడ్ నుండి ఎత్తు నుండి పడేసరికి దియ చేతులు గిరుకుపోయాయి. దియ మెల్లిగా లేచి చుట్టూ చూసింది. చాలా దూరం వచ్చినట్లు అనిపించిందామెకు. నరమానవుడు కూడా కనిపించలేదు. ఆమెకు చాలా భయం వేసింది. అయాన్ అని గట్టిగా ఏడుస్తుంది దియ. ఎటు వెళ్ళాలో కూడా ఆమెకు అర్థం కాలేదు. ఒంటె ఏ దిక్కున వచ్చిందో భయంలో దియ గమనించలేదు. తన మనసు వెళ్ళమన్న దిక్కున నడుస్తూ ఉంది దియ. అది కరెక్ట్ దారో కాదో కూడా ఆమెకు తెలీదు. ఒక మనిషి కనిపిస్తే చాలు అనే ఆశతో నడుస్తుంది. ఎడారి కావడంతో కొంచెం నడిచేసరికి దియకు చాలా దాహం వేసింది. గొంతు ఎండిపోయేలా. దుఃఖం కూడా దాహాన్ని పెంచుతుందని దియ కన్నీళ్లు తుడుచుకొని దాహాన్ని ఓర్చుకొని నడవసాగింది. నడవడం ఆమె వల్ల కాలేదు. దాహం అంతకంతకు పెరిగిపోతుంది. నడవలేదు. నిలబడలేదు. ఆ వేడికి కింద కూర్చోనూ లేదు. మెల్లిగా ఆమె శరీరం డిహైడ్రేట్ అవుతుంది. నేను చచ్చిపోతానా? భయపడి అయాన్ అని గట్టిగా అరిచింది దియా. అయినా అయాన్ ఇక్కడికి ఎలా వస్తాడు? నేనెక్కడున్నానో నాకే తెలీదు. ఒకవేళ తెలిసినా ఎడారిలో ఒంటెలు తప్ప ఏ వెహికల్ వెళ్ళదు. అయాన్ ఒంటె మీద ఎలా వస్తాడు? నేనెక్కడున్నానో ఎవరికీ తెలీదు.
ఇక్కడికెవరూ రారు. నన్నెవరూ కాపాడరు. దియకు కళ్ళు తిరగడం మొదలయ్యాయి. మమ్మీ, డ్యాడీ, దీప్ మిమ్మల్ని చూడాలనుంది. ఒకే ఒక్కసారి చూడాలి. నాకు చచ్చిపోవాలని లేదు. బతకాలనుంది. మీతో కలిసి బతకాలి. ఆమె కళ్ళు మసకబారుతుంటే, అయాన్ నేను చచ్చిపోతున్నాను అనుకుంటూ కింద పడిపోయింది దియా.